హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్ 28. లాస్ట్ వీడియోలో ప్రిపరేషన్స్ అన్నీ చూశారు కదా. ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోగానే స్వామి అయితే వచ్చారు. ఇంకా లేట్ అయిపోతుందని ముందైతే దీపాలు వెలిగించేస్తున్నాము. ఫస్ట్గా ఉసిరి దీపము అండ్ నెక్స్ట్ వచ్చేసి 365 ఒత్తులు అయితే వెలిగించేసామన్నమాట. ఇంకా మిగతా దీపాలన్నీ నేను వెలిగించేస్తున్నాను. మేమిద్దరము అట్లా వెలిగిస్తుంటే మరియా తల్లి ఒక మూలం నుంచినైతే చూస్తుంది అనమాట. రా తల్లి నువ్వు కూడా వచ్చి చేపట్టుకో అనగానే పరిగెత్తుకుంటా వచ్చి చేపట్టుకుని చక్కగా దీపం వెలిగించేసి దీపం వెలగంగానే మళ్ళీ వెళ్ళిపోయి దాని ప్లేస్లో అది కూర్చుంది. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇవన్నీ నేను సదురుతున్నప్పుడు ఎంత ఇసుకిచ్చిందో. ఇంక ఇప్పుడు ఈ పూజ స్టార్ట్ అయిన కానుండి అంతే సైలెంట్గా ఉంది. మరియా తల్లిని చూస్తే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా దాన్ని నవ్వు ఒక్కటి చూస్తే చాలండి అన్నీ మర్చిపోవచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే అంటారేమో ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్లే అని చెప్పేసి. నేనైతే చాలా బ్లెస్డ్ అనే చెప్పుకోవచ్చు మరియా తల్లి నా కడుపును పుట్టినందుకు. ఎవరి పిల్లలు వాళ్ళకే లక్ కదండి. సో నాకు మరియా తల్లి అలా అనమాట. ఇంకా ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండడం వల్ల ఈవెన్ వాటర్ కూడా తాగకుండా ఉండడం వల్ల ఫుల్ కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. ఇంకా అసలు నా వల్ల అవ్వలేదు. అలానే ఓపిక పట్టుకొని చేసుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చంద్రుడిని చూసే ఫాస్టింగ్ వదలాలి అని అంటారు కదా. సో చంద్రుడు కూడా నాతో ఆడేసుకున్నాడు అనమాట. ఎందుకు అనంటే ఈ బిల్డింగుల మధ్యలో ఉండిపోయినట్టున్నాడు. అసలు ఎటు వెళ్ళినా సరే కనిపించట్లేదు అనమాట. ఇంకా మళ్ళీ చచ్చినట్టు 2 floors పైకి ఎక్కి చంద్రుడిని చూసి వచ్చి స్వామి దగ్గర మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఫాస్టింగ్ అయితే వదిలాను. అది కూడా ఫుల్గా అంటే మంచిగా ప్రశాంతంగా తినడానికి లేదనమాట. ఎందుకంటే స్వామితో పాటు మళ్ళీ వెంటనే పడి పూజకి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అట్లా అని కంగారు అయిపోయింది. ఇంకా వాటర్ తాగి ఆ దేవుడి దగ్గర పెట్టిన శనగలు మాత్రం కొంచెం నోట్లో వేసుకొని ఇంకా పడి పూజకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పడి పూజ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా అక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అట్లా అయిపోయింది. అప్పుడు టిఫిన్ పెట్టారు. తినేవరకు 11 అయిపోయింది. ఇంకా 11:30కి ఇంటికైతే వచ్చాను. అస్సలు ఎంత టైర్డ్ అయిపోయా అంటే అంత టైర్డ్ అయిపోయాను. కాకపోతే మనకి పూజలు అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి అదేమీ మన ఫేస్లో కనిపించదు. సో ఈసారి మీ పౌర్ణమి పూజ ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే అండి. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్.